మొదలెద్దాం. గఫూర్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 11,440 కోట్లు అనేటువంటిది వినడానికి చాలా పెద్ద సంఖ్యగానే ఉంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఓన్ ఐరన్ ఓర్ మైన్స్ ఎక్కడ లేవు. ఐరన్ ఓర్ ఓన్ మైన్ లేకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ ఎనీ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ప్రైవేటీకరణ కోసమే కేవలం ఏదో కాలాన్ని వెలిబుచ్చడానికి ఏదో చిన్నగా ఏదో సబ్సిడీ కింద ఎంతో కొంతమంది ఏమంటారు సాటిస్ఫై చేయడానికి కేవలం ఈ ప్యాకేజ్ అని అనుకోవాలా? ఇప్పటివరకు అయితే సమ్మె అయితే విరమించలేదు కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ. అవినాష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సమ్మె చేయడం లేదు కానీ ఆందోళన జరుగుతుంది అక్కడ. ఆందోళన అంటే బయట గేట్ దగ్గర కంటిన్యూస్ గా ధర్నా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 1400 రోజులు మీరు ఏదైతే చెప్పినారో అన్ని రోజుల నుంచి ఆ ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు ఏమిటి అనేటువంటిది నేను చెప్పడం కంటే ఈరోజు పత్రికల్లో వచ్చింది. విష్ణు కుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే, మాధవ్ బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీనో ఆయన, వాళ్ళిద్దరూ ఆ గేట్ ముందు పోయి వర్కర్స్ని తిట్టి అక్కడ ఏం చెప్పారంటే ప్రైవేటీకరణ అనేటువంటిది దేశమంతా జరుగుతుంది, మా విధానం ప్రైవేటీకరణ, మీరు నోరు మూసుకొని పని చేసుకోండి అని చెప్తే మీరు ప్రైవేటీకరణ అనేది మమ్మల్ని అంటూ ఉన్నారు అనేసి కొంచెం తులనాడినటువంటి పద్ధతి వర్కర్స్ ను పేపర్లో వచ్చి చెప్తున్నాను, నేనేం చూడలేదు. అంటే ఏదైతే చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానికి వాళ్ళు ఈరోజు చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నాను, చిత్తశుద్ధి కనపడడం లేదు. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి. స్టీల్ ప్లాంట్కు డబ్బులు ఇవ్వడం తప్ప అంటే తప్ప అని నేను చెప్పను. క్యూములేటివ్ షేర్స్ లో వాళ్ళు పెడుతున్నారు, ఆ రకంగా అది పెట్టుబడిగా ఉంటుంది. ఆ 11,000 కోట్ల రూపాయలు నిజంగా జాగ్రత్తగా వినియోగించుకుంటే పేపర్ మిల్లుకు తక్షణ, స్టీల్ ప్లాంట్కు తక్షణ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. అయితే ఓవర్ ఏ పీరియడ్ చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు ఇనుప ఖనిజం గనులు లేవు దీనికి సొంతంగా. ఇప్పుడు వేదాంత ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకు స్టీల్ అది ఐరన్ ఓర్ కేటాయించినారు. టాటా స్టీల్ కు ఐరన్ ఓర్ ఉంది. ప్రైవేట్ ప్లాంట్స్ కి అందరికీ ఐరన్ ఓర్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఏం పాపం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో ఆత్మగౌరవం నినాదంతో ప్రారంభించినటువంటిది. 1,00,000 మంది డైరెక్ట్ గా దాంట్లో పనిచేస్తున్నారు, దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. విశాఖపట్నం మహానగరంగా ఏర్పడిందంటే స్టీల్ ప్లాంటే ప్రధాన కారణము. అటువంటి ప్లాంట్కు మీరు ఎందుకు ఐరన్ కేటాయించి? అదేం ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ మీది. మీ ప్లాంట్కు మీరు ఐరన్ ఓర్ ఎందుకు కేటాయించరు? ఐరన్ ఓర్ కేటాయించినందువల్ల ప్రతి టన్ను ఐరన్ ఓర్కు వాళ్ళు డబ్బులు మామూలు మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొంటూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ యొక్క లాసెస్ కు ప్రధాన కారణం అది. రెండవది వాళ్ళు ఏమడుగుతున్నారంటే వర్కర్స్ అందరూ, ఇప్పుడు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్స్ కలిపి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ అంటారు దాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ దే, ఇదేం ప్రైవేట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని ఆధ్వర్యంలో అనేక ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏమడుగుతున్నారంటే, అయ్యా మమ్మల్ని సెయిల్లో భాగంగా చేయండి, చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉండే ఉక్కు పరిశ్రమలతో పాటుగా ఈ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. పరస్పరం ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గన్నులు ఉంటాయి అనుకోండి, ఆ గన్నుల నుంచి ఐరన్ ఓర్ చేసుకోవచ్చు. అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర మిగులు ఫండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్లాంటి దానికి ఖర్చు పెట్టవచ్చు, వీళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఆ రకంగా అన్ని విధాల ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇక్కడ సెయిల్లో కలపండి అనేసి వాళ్ళ డిమాండ్ ఉంది. ఈ రెండు విషయాలు ఇంతవరకు పరిష్కారం కాలేదండి. 11,400 కోట్లు ఇచ్చినారు అనే అంశం మంచిదే అయినా అది తాత్కాలికమైతే తప్ప పర్మనెంట్ గా ఈ ప్లాంట్ ను నిలబెట్టి ఈ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్ లో ఉండడానికి మార్గాలు చెప్తున్నాం. భారమైనటువంటి కార్యక్రమం కాదు కదా. గనులు కేటాయించేది ఏమి మీరేం వండర్ చేయాల్సిన పని లేదు. ప్రకృతి ఇచ్చినటువంటి వనరు. భారతదేశంలో బయలుదేరిలో గనులు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో గనులు ఉన్నాయి, లేకపోతే ఒరిస్సాలో గనులు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మీరు ఐరన్ ఓర్ కేటాయించవచ్చు. రెండవది ఆల్రెడీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మీదే, సెంట్రల్ గవర్నమెంట్ దే. దాంట్లో ఇది కలిపితే ఒక కోఆర్డినేషన్ తో అన్ని ప్లాంట్స్ డెవలప్ కావడానికి మార్గం ఉంటుంది కదా. అంటే ఇంతవరకు మాట్లాడడం లేదు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఏం చెప్పారు, ఎన్టీపీ మన ఎన్డిఎంసి వాళ్ళకు బాధ్యత ఉంది, వాళ్ళు కేటాయిస్తారు. ఎన్డిఎంసి కొన్ని గన్లు ఉంటే వాళ్ళు అమ్ముకుంటారండి. ఎన్డిఎంసి అది ఒక సపరేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఐరన్ ఓర్ అమ్ముకుంటారు. అట్లాగే మీరు నేరుగా వీళ్ళకే కనుక కేటాయిస్తే మధ్య దళారీ లేకుండా, మధ్య మళ్ళీ రేట్లు మారకుండా వాళ్ళు తవ్వి తీసుకొచ్చుకుంటారు కదా. ప్లాంట్ ఉపయోగం కదా. మిత్తల్ కోసం అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. మిత్తల్ ప్లాంట్ కు మీరు 500 కేటాయించమంటున్నారు, ఎంత న్యాయం ఇది? అందుకోసం మేమేమంటున్నాం అంటే, మీరు 11,400 కోట్ల రూపాయలు కేటాయించడం మంచిదే, ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో ఈ ప్లాంట్ ను పర్మనెంట్ గా ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ లో నడపాలంటే మీరు ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపండి. రెండవది ఏమంటే ఐరన్ ఓర్ మనకు కేటాయించండి. ప్రైవేటీకరణ చేస్తామనే మాట చెప్పొద్దు, హార్ట్స్ గాయపరుస్తుంది, మనుషుల్ని గాయపరుస్తుంది. కాబట్టి విష్ణుకుమార్ రాజు ఈ రోజు చెప్పడం మంచిది కాదు, అది ఎవరు చెప్పినా మంచిది కాదు నాకు. రైట్ సార్, మనతో పాటు అచ్యుతరావు గారు ఉన్నారు కాబట్టి, అచ్యుతరావు గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ 11,400